29వ అధ్యాయం సామెతల గ్రంథంలో అంటున్నాడు, దాసుడు వాగ్దండన చేత గుణపడడు అని అంటున్నాడు. దాసుడు గుణపడడు అనేది, దాసుడు ఎంత చెప్పినా, ఎంత దండించినా, ఎంత ప్రామిస్ చేసి, ఎంత ఆశీర్వాదాన్ని ప్రకటించి, మందలించి, బుద్ధి చెప్పే ప్రయత్నం చేసినా అతడు గుణపడడు అనర్థం. అంటే మారడు అనర్థం. హిట్లర్ను చాలామంది చెప్పి చూశారు, రే ఎందుకురా బాబు ఈ ప్రస్తావన, ప్రపంచమంతా అల్లాడిపోతుంది అనంటే హిట్లర్ వినలా. తన పంథాం తను నెగ్గించుకోవాలని ఆశపడ్డాడు. తన మనస్తత్వమునకు తాను బానిసైపోయాడు. ఆ పరిస్థితికి తాను బానిసగా బందీ అయిపోయాడు కనుక ఎవరు చెప్పినా తనకు ఎక్కల. దాని ఫలితం తాను సూసైడ్ చేసుకున్నాడు. ఏ తుపాకీతో అయితే ప్రపంచాన్ని గెలవాలని వెళ్ళాడో అదే తుపాకీతో సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడో తెలీదు, ఎలా చచ్చిపోయాడో ప్రపంచం మాత్రం మాట్లాడుకుంటుంది. దాస్యం అంత ప్రమాదకరమైంది. క్రైస్తవ ప్రపంచంలో ఇది నేర్చుకోవలసినటువంటి పాఠం. బైబిల్ అంటుంది, క్రీస్తు యేసు రక్తము చేత కడగబడిన వాళ్ళు స్వతంత్రులే కానీ దాసులు కాదు. గలతీలకు రాసిన పత్రిక మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు చేత కడగబడి నేను విమోచించబడ్డాను అన్నవాళ్ళు ఎంతమంది ఇక్కడ ఉన్నారు? నువ్వు దాసుడివి కాదు అని నువ్వు చెప్పాలనుకున్నా, నేను రక్షించబడ్డాను అని నువ్వు చెప్పాలనుకున్నా, మన జీవితంలో ఒకరి జీవితాన్ని బాగా గమనిస్తే అర్థమవుతుంది. 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం. మనష్షే ఏలనారంభించినప్పుడు, 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 సంవత్సరాల వాడై యెరూషలేములో 80 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హెప్సిబా. చూడండి, మనష్షే గురించి రాస్తూ తన తల్లి పేరు రాస్తాడు. ఆవిడ గురించి ప్రస్తావిస్తే సమయం పోతుంది, కానీ మనష్షే గురించి దేవుడు మాట్లాడుతూ అంటాడు, మనష్షే ఎవరో తెలుసా? యూదా రాజు. యూదా అనే పదానికి అర్థం స్తుతి అని అర్థం. హల్లెలూయా. యూదా అంటే అర్థం ఏంటి? స్తుతి అని అర్థం. సుత్తి కాదు, స్తుతి అని అర్థం. మన జీవితంలో క్రైస్తవులలో ఎక్కువగా గమనిస్తే సుత్తి కొట్టేవాళ్ళు కనపడతారు, కానీ స్తుతి చేసేవాళ్ళు తక్కువ. ఎక్కువగా సుత్తి మాట్లాడుతుంటారు. నేను ప్రార్థన చేసిన, నేను బాగా చేసిన, నేను బాగా చూసుకున్నా, నేను బాగా ఆదరించిన, నేను బాగా పని చేసిన, నేను సుత్తి కొట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. స్తుతి అనేటువంటి గోత్రంలో మనష్షే పుట్టాడు. మనష్షే స్తుతి చేయడం నేర్చుకున్నాడు. అయితే ఆ స్తుతి జీవము కలిగినటువంటి దేవునికి కాదు. అతను స్తుతి చేసిందంతా కూడా దేవుని కాని దేవుళ్లకు స్తుతి చేయడం మొదలుపెట్టాడు. చూడండి ఒకసారి 7వ వచనం. ఈ మందిరమున ఇశ్రాయేలు గోత్రస్థానములలో నుండి నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామమును సదాకాలము ఉంచుదునని సెలవిచ్చిన యెహోవా మందిరమందు. ఎవరి మందిరమందు? యెహోవా మందిరమందు తాను చేయించిన అషేరా అనే ప్రతిమను ఉంచెను. ఆ తరువాత 9వ వచనం. ఇశ్రాయేలీయుల ఎదుట నిలువకుండా యెహోవా లయము చేసిన జనములు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనమును చేయునట్లు మనష్షే వారిని రేపెను. మనష్షే ఒక్కడే సమాజాన్ని మొత్తాన్ని చెడుగా నడిపేస్తున్నాడు. పదం దూసుకుపోవాలి. ఒక్కడే సమాజం మొత్తాన్ని ప్రేరేపిస్తున్నాడు మనష్షే. ఆ మనష్షే సమాజం మొత్తాన్ని దేవుని మందిరమందు, ఆ మందిరములో ఇంతకు ముందు పితరులు చేసినటువంటి పాపపు విగ్రహాలన్నిటినీ కూడా
కూలదోసేసాడు. దేవుడే కూలదోసేస్తే హీ వాజ్ స్టార్టెడ్ అగైన్. అతను మళ్ళీ మొదలుపెట్టాడు. అక్కడ పేరు కూడా రాశాడు, అషేరా అనేటువంటి ప్రతిమ. బొమ్మను నిలబెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ ఆ బొమ్మకు మొక్కమని మొదలుపెట్టాడు. నువ్వు రక్షించబడ్డావా, నువ్వు దాసుడివి అనంటే నీ మనస్సులో కొత్త విగ్రహాలు మొదలవుతాయి. నువ్వు స్వతంత్రుడు అయితే ఏం చేస్తావు? 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం. యెరూషలేమునందును యెహోవా మందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపీఠములన్నిటినీ తీసి పట్టణము బయటికి వాటిని లాగివేయించెను. 16. ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి దావీదు సమాధాన బలులను కృతజ్ఞతార్పణలను అర్పించుచు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను సేవించుడని యూదా వారికి, ఎవరికి? యూదా స్తుతి చేసే వారికి ఆజ్ఞాపించెను. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను పారిపోవాలి, నిద్రమత్తు ఎగిరిపోవాలి. హల్లెలూయా. నువ్వు దాసుడివి కాదు, నేను రక్షించబడ్డాను. పాపమును నేను జయిస్తున్నాను. ఈ మాట మళ్ళీ బాగా గమనించాలి. నేను పాపములో పడతలేను, పాపమును జయించడానికి పోరాడుతున్నాను అన్న విశ్వాసివైతే నీ జీవితంలో ఇది జరగాలి. ఏదో తెలుసా? నీ జీవితంలో జరగాల్సినది మనష్షే తాను రక్షించబడిన తర్వాత తాను చేసిన పని ఏంటో తెలుసా? ఏ విగ్రహాలనైతే తాను కట్టాడో, ఏ విషయాలైతే దేవునికి వ్యతిరేకంగా చేశాడో ఆ విషయాలన్నీ కూడా అక్కడ రాయబడి ఉంది. పట్టణము బయటికి వాటిని లాగివేసెను. ఏ పట్టణం? యెరూషలేము అనే పట్టణం. ఒక విశ్వాసిగా యేసుక్రీస్తు ప్రభు రక్తముతో నువ్వు కడగబడిన తరువాత నీ అంతరంగములో నీకు కొన్ని దేవునికి వ్యతిరేకమైనటువంటి బలిపీఠాలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపపు విగ్రహాలు కనపడతా ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఒక విశ్వాసిని నేను గమనించాను. ఈజీగా అబద్ధాలు ఆడటం నేను చాలా చూసి తలబట్టుకున్నాను. ప్రభువా అని ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ఎందుకు అలా చూస్తావు? విశ్వాసి యొక్క విడుదల కోసం నువ్వు ప్రార్థన చేయలేవా? నువ్వు విడుదల కోసం ప్రార్థన చేయి, భూతద్దములో పెట్టి చూడ్డం మాని అని ప్రభు నాతో అన్నప్పుడు నేను కోపం తగ్గించుకొని ఆ విశ్వాసి యొక్క క్షేమం కొరకు, విడుదల కొరకు ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. జస్ట్ ఒక 2-3 రోజుల కిందటి నుంచి. ప్రియమైన వారలారా, మన జీవితంలో విగ్రహాలు ఉంటాయి, అవి దేవుడికి నచ్చవు. ఈ మనస్సు పాపము అనే దానితో నింపబడకూడదు. యేసు రక్తముతో నువ్వు కడగబడి నీవు పరలోకపు యాత్రకు బయలుదేరి ఉండింటే నీ జీవితంలో కోపం, అసూయ, ద్వేషం, గతం అనే విగ్రహాన్ని కూడా నువ్వు తీసేయాలి. నీ గతములో పాపపు బంధకాలకు సంబంధించిన, శృంఖలాలకు సంబంధించిన, నిన్ను సంధించి బంధించి సంకెళ్లతో బిగబట్టగలిగినటువంటి పాపం అనే గతం నీ జీవితంలో నువ్వు చూసుకొని దాన్ని లాగివేయాలి. నీ యెరూషలేము అనే మనస్సు పట్టణములో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఇంకొంతమందికి సరదా హ్యాపీగా ఉండబ్బా. ఎలా ఉండాలా? హ్యాపీగా ఉండాలంట. హ్యాపీగా దానికోసం ఏంటో తెలుసా? కుళ్ళు జోకులు వేస్తుంటారు. ఊరికేనే ఉండదు, ఊరికి లబ్డబ్లబ్లబ్లబ్లని మాట్లాడుతూనే ఉంటారు. కాసేపు కుదురుగా సైలెంట్గా ఉందామా ఆలోచనలు ఉండవు వీళ్లకు. ఆ సరదాలోనే, ఆ ఫ్రీగా మాట్లాడేటువంటి మనస్సులోనే హ్యాపీగా ఉండాలి అనే ఆలోచన తప్పు కాదు. కానీ ఆ హ్యాపీనెస్ కోసం వదురుబోతుగా నువ్వు మారకూడదు, అబద్ధాలాడే వ్యక్తిగా నువ్వు మారకూడదు. అది నీకు విగ్రహముగా మారితే నీవు దేవుని స్తుతించలేవు, నువ్వు మళ్ళీ దాస్యము కిందికి వెళ్తావు అంటున్నాడు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 19వ వచనంలో అంటున్నాడు, అయ్యా
నీవు వాగ్దండన చేత దాసుని నువ్వు ఎంత మందలించినా వాడు మారడు. రక్షించబడినటువంటి బిడ్డలుగా మన జీవితంలో దాస్యముల కింద ఉన్నామో లేదో చూసుకోవడం చాలా మంచిది. మనష్షేను దేవుడు చాలా ప్రేమించాడు. వాళ్ళమ్మ చాలా భక్తిపరురాలు. ఆవిడ ఎంత భక్తిగా తన జీవితంలో ఉండడానికి ఇష్టపడిందో దానికి ఆపోజిట్గా హిజ్కియా కంటే దారుణంగా బ్రతికాడు మనష్షే. హిజ్కియా కొడుకే మనష్షే కంటే దారుణంగా బ్రతికాడు ఆమోను, మనష్షే యొక్క కొడుకు. వీళ్ళు దారుణంగా బ్రతికారు. సో కనుక అతను మారాడు, దాస్యము నుంచి విడిపించబడ్డాడు. చూడండి 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం 23వ వచనములో, తన తండ్రి అయిన మనష్షే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాప్తుడు కాకను గుణపడకను ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యములను చేయుచూ వచ్చెను. గుణపడకపోతే మనష్షేకు ఏం జరిగిందో తెలుసా? తన దాస్యత్వములోకి ఎలా వెళ్ళాడో తెలుసా? మీరు 33వ అధ్యాయం 11వ వచనం చదివితే, కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయిరి. పట్టుకొని, ఎలా? తప్పించుకోకుండా బంధించి. మనలో చాలామంది మీ కోపానికి బంధించిపోయి ఉంటాం. కొంతమంది ఊరికే కోపడతారు. కారణం ఏంటో తెలుసా? నేను స్ట్రిక్ట్గా నేను ముక్కుసూటి మనిషిని. ఎందుకు పనికిరాదు నీ ముక్కుసూటితనం? బంధాలను పగలగొట్టడానికి తప్ప, అనుబంధాలను పెరగకుండా చేయడం తప్ప ముక్కుసూటితనం పనికిరాదు. యథార్థత వేరు, ముక్కుసూటితనం వేరు. మళ్ళీ చెప్తున్నా, యథార్థత వేరు, ముక్కుసూటితనం వేరు. ముక్కుసూటితనం ఎంత అవసరమో అంతే వాడాలి. మన మనష్షే బంధించి పట్టుకొని బబులోనికి తీసుకెళ్ళబడ్డాడు. మన జీవితంలో దాస్యత్వములో ఉండలేదు, నేను రక్షణ పొందాను, స్వతంత్రుడని అని అంటే నీ లోపల ఉన్నటువంటి ప్రతి విగ్రహమును నీవే ఇష్టపూర్వకంగా దాన్ని బయటికి లాగివేసే గుణం నీలో ఉండాలి. అంటే ఏంటి సార్? ఇష్టపూర్వకంగా నిన్ను నువ్వే ఆత్మ పరిశీలన చేసుకునే గుణం నీలో ఎక్కువగా ఉండాలి. అప్పుడు నువ్వు రక్షించబడినట్టు గుర్తు, అప్పుడు రక్షణలో నువ్వు ఎదుగుతున్నట్టు గుర్తు. నాది తప్పయింది ప్రవ్వా, ఇది తప్పు ప్రవ్వా అని మన లోపల ఉండేటువంటి విగ్రహాన్ని మనము ఆత్మ పరిశీలనతో మనకు మనమే తీసేసుకునే గుణం ఉంటుంది. పాపాన్ని మనకు మనమే తీసేసుకునే గుణం ఉంటుంది. నువ్వు పాపమును ఒప్పుకొని యేసు రక్తముతో కడగబడి దేవుని రక్షణ మార్గములో ఎదుగుతూ ఉంటే నువ్వు దాస్యములో లేను, నేను స్వతంత్రురాలని అని అంటే నిన్ను నువ్వు పరిశీలించుకునే గుణం ఎక్కువగా పెరిగిపోతుంది, ఎక్కువగా ఉంటుంది ఆ గుణం. నిన్ను నువ్వు చూసుకునేటప్పుడు ఎదుటి వానిలో లోపాన్ని నువ్వు ఎతకవు, ఎదుటి వాడిని తప్పు పట్టడం నీకు తెలీదు. ఎందుకంటే నిన్ను నువ్వు చూసుకోవడానికి నీకు టైం లేదు. మనష్షే 2వ దినవృత్తాంతం గ్రంథం 33వ అధ్యాయములో ఎప్పుడైతే గర్వం అనేటువంటి దానితో రాజునని 12 సంవత్సరాల వయసులో నుంచి టీనేజ్ 12లోకి వచ్చాడు. 12 సంవత్సరాల వయసులో రాజయ్యాడు. రాజైనటువంటి ఇతను విగ్రహాలను నిలబెట్టడం మొదలుపెట్టాడు. చాలాసార్లు చెప్పి చూశాడు దేవుడు, కానీ వినలా. దాని ఫలితం ఏందో తెలుసా? బబులోను చెరకు అప్పగించాడు. మీలో అబద్ధాలు అనేటువంటి విగ్రహం నిలబడి ఉందా? కోపం విగ్రహం నిలబడి ఉన్నదా? దేవుడు నిన్ను స్వతంత్రురాలిగా చేయాలనుకుంటే దానికి నువ్వు అనుగుణంగా ప్రవర్తించాలి. నీ లోపల నీ అంతకు నువ్వే ఆత్మ పరిశీలన చేసుకునే గుణములో ఎదిగి ఆ కోపాన్ని, గర్వాన్ని, గతాన్ని, ముక్కుసూటితనాన్ని, సమాధానముగా ఉండాలి అని కోరిక లేనటువంటి మనస్సును, ప్రతి దానిని నువ్వే పరిశీలించుకుని దాస్యత్వములో నుంచి విడుదలలోకి రావాలి. స్వతంత్రురాలిగా, స్వతంత్రుడిగా, దేవుని బిడ్డగా బ్రతకాలి.
నిన్ను నువ్వు పరిశీలన చేసుకునేటప్పుడు జరిగేటువంటి అవతల పని ఏంటో తెలుసా? ఎదుటి వాళ్ళలో తప్పులు వెతకము. ఎదుటి వాళ్ళను చూసే టైం మనకుండదు. ఇంకో మాట చెప్పనా? మనష్య చేసిన భయంకరమైన తప్పు, దేవుణ్ణి ఏ విషయములైతే ఆరాధించాలో కరెక్ట్గా దానికి ఆపోజిట్ ప్రవర్తించాడు. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనములో ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను వేయించి. ఉన్నారా నక్షత్రాలు దేవుళ్ళుగా? బైబిల్ చెప్తుంది, నేనంట్లా. క్రిస్మస్ స్టార్ అంటున్నాడు. ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను. అపోస్తలులు అంటున్నారు, మేము చచ్చి పాతి పెట్టబడిన క్రీస్తును ప్రకటించడంలా మరణాన్ని గెలిచిన క్రీస్తును ప్రకటిస్తున్నాం, పునరుత్థానుడైన క్రీస్తును మేము ప్రకటిస్తున్నాం అని అపోస్తలులు అన్నారు. మనము పుట్టాడని పసులపాక తయారు చేస్తే ₹1,00,000 పెట్టి ఒకడు, నక్షత్రాలు అని చెప్పి రాజ్విహార్ సెంటర్లో పెద్ద కిలోమీటర్ దూరం అంతా కనపడేంత నక్షత్రాలు నిలబెట్టడం, ఇవన్నీ మనం ఇప్పుడు క్రైస్తవ్యంలో చూస్తున్నాం. గుణపడితే వాటికి టైం ఉండదు. మనం దాస్యములో లేకపోతే, రక్షణలో ఎదుగుతుంటే మనల్ని మనం సున్నితంగా పరీక్షించుకొని కడుక్కునేటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ అంటున్నాడు, హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించడమే కాకుండా వాళ్ళ నాన్న చేసిన భక్తి, వాళ్ళ నాన్న కట్టినటువంటి వాటిని కొన్ని పడగొట్టాడు చచ్చిపోయే ముందు, వాటిని మళ్ళీ తిరగట్టాడు. దేవుడు నిన్ను పాపములో నుంచి, నాశనపు కూపములో నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, సత్యము ప్రకటించబడుతున్నప్పుడు, వెలుగు ప్రకటించబడుతున్నప్పుడు, గుణపడాల్సినటువంటి క్రీస్తు సంఘం, వెలుగులోకి రావాల్సిన సంఘం, అది చీకటి అని చెప్పాల్సినటువంటి సంఘం ఇంకా పాత ఆచారాలు చేస్తున్నారు. అలా చేయమని ఎంకరేజ్ చేస్తున్న సేవకులు కూడా కొంతమంది. సిగ్గుమాలిన క్రైస్తవ్యం. నువ్వు దానిలో కొనసాగితే నువ్వు చివరికి ఏమవుతావు తెలుసా? మనష్షెను గొలుస్సులతో బంధించి బబులోనుకు తీసుకెళ్ళిపోయాడట, పంపించాడట దేవుడు. మనష్షే, నువ్వు దాసుడుగా ఉన్నావురా, మారట్లను. నీకు బుద్ధి చెప్తే తప్ప, నీ ఈపు మీద బెత్తం పడితే తప్ప నువ్వు మారేటట్లేవు రబ్బాయి అని చెప్పి తీసుకెళ్ళిపోయి బబులోను చెరకు పంపించాడు. ఎలా? తప్పిపోకుండా. నో, దెర్ ఇస్ ద స్కోప్ ఫర్ ద ఎస్కేప్. అక్కడ అవకాశమే లేదు. చాలా మంది అనుకుంటుంటారు, వయసు ఉంది కదా, బలం ఉంది కదా, ఆరోగ్యం ఉంది కదా అని. అన్నా, 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత, అక్క 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత అది అసలైన బ్రతుకు. శేష జీవితం దేవుడితో ముఖాముఖిగా మాట్లాడాలా, దర్శనాలు కలగాల. నీ తెల్ల వెంట్రుకలు, నీ నల్ల వెంట్రుకలు తెల్లగా మారిపోయి, నీ జీవితంలో నువ్వు పడక మీద ఉన్నప్పుడు తిరగలేక బలము ఒడిగిపోయి, సామి దేవుడా అని చెట్టు కింద, ఇంట్లో ఫ్యాన్ కింద, ఏసీగా కుర్చీ మీద కూర్చొని దేవునితో మాట్లాడుతున్నప్పుడు, నాయనా నువ్వు ఈ మంచి పని చేశావు అని చెప్పి దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడి నీ మనస్సును తృప్తిపరిచేటట్టుగా ఇప్పుడు నువ్వు భక్తి చేయాలా? వయసు ఉంది కదా అని తిరగడం, వయసు ఉంది కదా అని తాగడం, బయట యంత్ర శబ్దము ద్వారా ఎవరైనా వాక్యం వింటుంటే దేవుని దాసుడిగా మీతోనే సూటిగా మాట్లాడుతున్నాను. ఏ దేవుడన్నా కానీ ఒక్కడే దేవుడు, నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు. ఆ దేవుడు మళ్ళీ వస్తానన్నాడు. ఆయన వచ్చినప్పుడు నీ జీవితములు, నువ్వు దేవుడిచ్చిన జీవిత ఆయుష్కాలాన్ని నిర్వీర్యము చేసుకుంటే, వృధాగా మార్చుకుంటే, గాడ్ ఆస్కింగ్ ద అకౌంటబుల్. దేవుడు నిన్ను లెక్కడుగుతాడు. నువ్వు ఇచ్చిన వయస్సు, బలము అంతా పోగొట్టుకుంటే నష్టపోతా. నువ్వు వయసు అయిపోయిన తర్వాత కాలు జాపుకొని కూర్చుందాం అనుకున్నప్పుడు రోగములతో, పాపములతో నీ మనసం, నీ పరుపు నిన్ను అసహించుకోకూడదు.
నీ మంచం నీ పరుపు అసహించుకోకూడదు. ఎందుకు మోస్తున్నాను రా ఈ దౌర్భాగ్యుణ్ణి, ఎందుకు వాడుకుంటున్నాడు నన్ను ఈ దౌర్భాగ్యురాలు అని నీ పరుపు నీ మంచం మరణపు స్థితిలో ఉన్నప్పుడు నిన్ను గూర్చి అనుకోకూడదు. భక్తుని మోస్తున్నాను, భక్తి పరురాల్ని మోస్తున్నానని చెప్పి నీ వయసు బలము ఉడిగిపోయిన తర్వాత నీ ఇల్లు నీ మంచం నిన్ను చూసి ప్రభుని స్తుతించాలి. హల్లెలూయా. నేను చెప్పిన మాటల్లో సత్యం ఉందనుకుంటే గట్టిగా చప్పట్లు కొట్టండి దేవుని మహిమ కోసం. ప్రియులారా, దేవుడు నిన్ను రక్షించాడా? నువ్వు పాపం అనే దాస్యములో లేవా? రక్షణలో ఎదుగుతున్నావా? అయితే నీలో ఈ కొలమానం ఉండాలి. ఏంటో తెలుసా? నిన్ను నువ్వు పరిశీలన చేసుకునే గుణం నీలో సమృద్ధిగా ఉండాలి. నిన్ను నువ్వు పరిశీలన చేసుకుంటే ఎదుటి వాళ్ళ యొక్క లోపాలు చూడడానికి నీకు టైము ఉండదు. ఉన్నారా మనలో చర్చికొచ్చి ఆ విశ్వాసి ఇలా, ఈ విశ్వాసి ఇలా అని తప్పులు మాట్లాడుకునే గుంపులు, ఇతరుల లోపాలు ఎత్తి చూపించే గుంపులు ఉన్నారా? ఉంటే గాడ్ స్పోక్స్ విత్ యూ దిస్ వర్షిప్ డే. ఈ ఆరాధన దినాన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను దాస్యత్వము నుంచి విడిపించాలన్నది ఈ ప్రసంగం యొక్క దేవుని ఉద్దేశం. నువ్వు ఇంకా కాడి కింద ఉంటానంటే ప్రభు అంటున్నాడు, పట్టి తప్పించుకోకుండా గొలుసులతో బబులోను చెరకు అప్పగిస్తాడట. అప్పగించబడతావా? ఆశీర్వదించబడతావా? చాయిస్ నీదే. మనష్షే గుణపడ్డాడు, మారు మనసు పొందాడు. చూడండి ఒకసారి 15వ వచనం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం. మరియు యెహోవా మందిరము నుండి, ఏ మందిరము నుండి? యెహోవా మందిరము నుండి. ఇప్పుడు యెహోవా మందిరం ఎక్కడుంది? మీరే దేవుని ఆలయమని మీరు ఎరుగరా? మీ శరీరం దేవుని ఆలయమని మీరు ఎరుగరా? ఈ శరీరం అనే దేవాలయం ఆత్మ దేవాలయం కాదు, శరీరము దేవాలయం. ఆత్మ నివసించడానికి ఈ గుడారం దేవాలయం. ఈ గుడారాన్ని తాగుడుతోనూ, సిగరెట్లతోనూ, పాడుతోనూ, పాన్పరాగుతోనూ పాడు చేస్తానంటే, బూతులతోనూ, కోపముతోనూ, అసూయతోనూ, కామముతోనూ ఈ శరీరాన్ని పాడు చేస్తానంటే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. ఈ శరీరం దేవుని ఆలయం. పైన కనపడుతున్న ఈ శరీరం దేవుని ఆలయం. ఆత్మ కాదు దేవుని ఆలయం. ఆత్మ దేవుని నివాసం. ఆ ఆత్మ నివసించడానికి దేవుడిచ్చింది ఈ శరీరం. ఈ శరీరం పైన కనపడే చర్మం మాత్రమే కాదు, లంగ్స్, గుండె, లివర్, జీర్ణ వ్యవస్థ, కిడ్నీ వ్యవస్థ, నరాల వ్యవస్థ, ప్రతిదీ కూడా దేవుని యొక్క శరీరం. ఈ శరీరం దేవుని ఆలయం. దీన్ని తాగుడుతోనూ, గుట్కాతోనూ, పాన్పురాగులతోనూ, అబద్ధాలతోనూ, కోపముతోనూ, కుళ్ళుతోనూ, చింతతోనూ, దీన్ని నలుపుతోనూ పాడు చేస్తానంటే దేవుడు ఒప్పుకోడు. చింత అనేది కూడా మన శరీరాన్ని పాడు చేస్తుంది. కాబట్టి చింతించొద్దు, అది నీ పని కాదు. పేతురు రాసిన పత్రికలు అంటాడు, యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటాడు, ముమ్మారంటాడు, మీ చింత నా మీద వేయండి, నేను మోస్తా. నేనున్నది మీకు సేవ చేయడానికి. మీ చింత మోయడం గాడిదలాగా నా పని. దేవుడు అంటున్నాడు, మీ చింత నేను మోస్తానయ్యా. మీ పనుల భారం యెహోవా మీద మోపము, మీరు మోసుకోవద్దు. ఎందుకంటే మీరు చింతిస్తే మీ శరీరం నలిగిపోతుంది, నా ఆత్మ వర్ధిల్లడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ శరీరాన్ని పాడు చేయొద్దు. యెహోవా మందిరమందు, యెరూషలేమునందు, యెహోవా మందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపీఠములన్నిటినీ తీసి, ఏం చేశాడు? తీసి పట్టణము బయటికి లాగివేయించెను. ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠమును, బలిపీఠం అంటే ఏంటి? ఆత్మ. యెహోవా బలిపీఠమును బాగు చేయటం మొదలుపెట్టాడు. మన ఆత్మీయ జీవితాన్ని మనం మెరుగుపరుచుకోవాలి తప్ప తరగొట్టుకోకూడదు. నాశనానికి మనం అడుగులు వేయకూడదు. ఇదంతా ఎప్పుడు జరిగింది? 23వ వచనములు అంటాడు, తన తండ్రి అయిన మనష్షే గుణపడ్డాడు, మారు మనస్సు పొందాడు. హల్లెలూయా. మారు మనస్సు పొందాడు. మారు మనసు పొందితే ఏమైంది? పాత జీవితము నుంచి బయటకు వచ్చాడు. పాత జీవితంలో ఏమున్నాయి? మన 33వ అధ్యాయం 11వ వచనంలో చూస్తున్నాం. పట్టబడ్డాడు,
బంధించబడ్డాడు, గొలుసులతో బంధించబడ్డాడు, బబులోను చెరలో ఉన్నాడు. ఇంతసేపు బాగుండే కదా నాన్న. బబులోను చెరలో బంధించబడ్డాడు అంటే అర్థం ఏంటి? దాసుడుగా ఉన్నాడని కదా అర్థం. దాసుడుగా ఉన్నాడని కదా అర్థం. రక్షించబడ్డావా? స్వాతంత్రం కోసం, స్వేచ్ఛ కోసం పరుగులెత్తాలి, కానీ టీవీ కోసం, సినిమాల కోసం మనం మళ్ళీ ఇది చేయకూడదు. మొన్న ఒక విశ్వాసత అడుగుతున్నాను, ఏమ్మా స్త్రీల కూటానికి 8 తర్వాత వస్తున్నాడు అంటే నవ్వుకుంటూ అంటుంది, ఏమో సార్ కార్తీక దీపం సీరియల్ చూసి వస్తున్నారేమో. అది దాస్యమా? చెప్పలేను. టీవీ సీరియళ్ళు, సినిమాలు, షికారులు మనము మన మీద పెత్తనం చేసేటట్టుగా ఉండకూడదు. మనం వాటికి బందీ అయినట్టుగా ఉండకూడదు. చాలా విషయాలు చెప్పాను ఇప్పటికే. చూడండి, నువ్వు దాస్యములో ఉండటం దేవునికి ఇష్టం లేదు. నువ్వు స్వతంత్రురాలుగా ఉండాలని ఇష్టం దేవుడికి. కాబట్టి అది అలవాటు చేసుకో. దేంతో బంధించబడ్డా పదే పదే దేవుడు చెప్పినా నువ్వు మారకపోతే దేవుడు అప్పగిస్తాడేమో. కొత్త నిబంధనలో ఆ మాట ఉంది. సాతాన్ అంటాడు, పౌలు అంటాడు, అయ్యా చర్చిలో వాళ్ళు చాలా విసుగ్గా ఉన్నారు, చాలా ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళని నేను సాతానుకు అప్పగించాను అని పౌలు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకుడిగా, సంఘ కాపరిగా మీ క్షేమం కోరి పదే పదే దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు విధేయత చూపించి నేర్చుకొని ఆత్మలో వర్ధిల్లుచుంటే, ప్రభువా బిడ్డలందరూ వర్ధిల్లుతున్నారు, దీవించు అని సంతోషంతో ప్రార్థన చేసే భాగ్యం కాపరిగా మాకివ్వండి. నేను అదే ఆశపడతాను. మీరు ఆత్మలో వర్ధిల్లడం నా జీవిత లక్ష్యం. కనుక దేవుడు పెట్టుతున్నటువంటి ఈ ప్రేమ అనే పెట్టుబడికి మీరు ఇవ్వాల్సినటువంటి లాభం ఏంటో తెలుసా? మీ ఆత్మ వర్ధిల్లాలి. అట్టి కృప మనకందరికి అనుగ్రహించును గాక. వినపళ్ళ, అట్టి కృప మనకందరికి అనుగ్రహించబడును గాక. దాస్యం అనే కాడి కింద చిక్కకుండా మనలందరినీ మనమే పరిశీలించుకుని ఆత్మ దేవుడు సమృద్ధిగా కుమ్మరించునుగాక. దేవుడు మనల్ని దర్శించి స్వతంత్రులుగా చేయునుగాక. మన తరాలకు దేవుడు మనల్ని వెలుగుగా మార్చునుగాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం.